ఏపీలో ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉండే నియోజకవర్గాల్లో పిఠాపురం అగ్రస్థానంలో ఉంటుంది. ఆ నియోజకవర్గం పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. ఆయన ఎంటర్ అయిన తర్వాత పిఠాపురం సీన్ రివర్స్ అయింది. అక్కడ ఫ్యాన్ పార్టీకి కష్టాలు మొదలయ్యాయి. చాలా మంది నేతలు పార్టీ పిలుపుకు స్పందించడం లేదు. కొంతమంది జనసేన, టీడీపీలో చేరారు. ఇంకొందరు కూటమికి ఎదురెళ్లడమా అని ప్యాకప్ చెప్పారు. ఇక పిఠాపురంలో ఫ్యాన్ తిరగగా మనం చూడలేమా? ఫ్యాన్ తిరగాలంటే ఏం చేయాలి? అసలు ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి? ఏపీలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలలో అగ్రస్థానంలో పిఠాపురం ఉంటుంది. మరి అక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా. అంతేకాదు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కీలకమైన శాఖలు చేతిలో ఉన్నాయి. అటు చంద్రబాబుకు పక్క సీటు, ఇటు కేంద్రంలో మోడీకి సన్నిహితుడు. దాంతో గాజు గ్లాస్తో పెట్టుకుంటే సీన్ సితారే అన్నట్లుగా వైసీపీ శిబిరంలో ఉందట. ఇక చూస్తే 2024 మేలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఫ్యాన్ పార్టీ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటున్నారు. ఇప్పటికీ 13 నెలలు గడుస్తున్నా ఫ్యాన్ రెక్కల కదలిక లేదంటే ఆశ్చర్యమే అంటున్నారు. మంచో చెడో రాజకీయం అంతా కూటమి పార్టీల చుట్టూ తిరుగుతోంది అని అంటున్నారు. జనసేన వర్సెస్ టీడీపీగా బలంగా అల్లుకొని రాజకీయం సాగుతోంది. ఈ మధ్యలో ఎక్కడా చోటు లేక ఇమడలేక వైసీపీ ఫుల్ సైలెంట్ అయిపోయింది అని అంటున్నారు. ఏపీలో మొత్తం 174 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎత్తు, పిఠాపురం మరో ఎత్తు అని అంటున్నారు. ఇక్కడ పవన్ కి ఎదురు నిలిచి రాజకీయం చేయలేమని వైసీపీ నేతలు అంటున్నారట. ఇప్పటికే చాలా మంది నేతలు జనసేన కండువా కప్పేసుకుని సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు జనసేనలోకి చేరిపోయారు. ఆయనతో పాటు బలమైన అనుచర వర్గాన్ని కూడా వెంట తీసుకొని పోయారు. ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వంగ గీత అయితే పిఠాపురంలో వైసీపీ ఉనికిని నిలబెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వైసీపీ అధినాయకత్వం పై స్థాయిలో ఇచ్చిన ఏ పిలుపునకు క్యాడర్ అందుబాటులోకి రావడం లేదట. చాలా నైస్ గా తప్పించుకుని సైడ్ అయిపోతున్నారట. తమ వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయని కూటమికి ఎదురెళ్లి పాలిటిక్స్ చేస్తే పర్సనల్ గా రిస్క్ లో పడతామని నేతలు అంటున్నారట. అటు జనసేనలోకి వెళ్లలేక, ఇటు టీడీపీలో చేరే దారి లేక ఉన్నవారే ప్రస్తుతం జనసేనలో ఉన్నారని అంటున్నారు. వారంతా ఎందుకొచ్చిన రాజకీయమని ప్రస్తుతానికి తమ సొంత బిజినెస్లు చేసుకుంటున్నారట. ఆఖరికి పిఠాపురం ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీత స్వయంగా పిలిచి మరీ పార్టీ యాక్టివిటీస్ లో పాలు పంచుకోవాలని కోరినా సున్నితంగా లేదు కాదు అనేసి పక్కకు పోతున్నారట. దీంతో సీన్ మొత్తం అర్థమైన గీత కూడా తూతూ మంత్రంగానే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారని అంటున్నారు. ఇక పిఠాపురంలో మొత్తం స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులలో కూటమి వైపు వెళ్లిన వారు పోగా మిగిలిన వారు తమ పదవీకాలం పూర్తయిపోతోందని, ఇంకా కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరమని కొత్త స్టైల్ని ఫాలో అవుతున్నారట. మరో 4 ఏళ్ల తర్వాత అప్పటి రాజకీయ పరిస్థితులను చూసి యాక్టివ్ కావచ్చని వారు భావిస్తున్నారట. అనవసరంగా గొంతు పెంచుకొని, చొక్కా చించుకొని వీధుల్లోకొస్తే బతుకు బస్టాండ్ అయిపోతుందన్న ముందస్తు తెలివితోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. దీంతో పిఠాపురంలో ఫ్యాన్ రెక్కలు తిరిగే దారి కనపడటం లేదు అని అంటున్నారు. అదన్నమాట మ్యాటర్.